అమ్మో వస్తున్నా వస్తున్నా. త్వరగా రండమ్మా, నాకు టైం లేదు. రే వస్తున్నా, ఆగరా. పొట్టు నిండా గడియారాలు ఉన్నాయి, ఏం లాభం? టైం విలువ బొత్తిగా తెలియట్లేదు. త్వరగా రండమ్మా, 4 చోట్లకి వెళ్ళాల్సి ఉండే. అందరూ నీకోసం వాకెట్లో హారతులు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఏంటి వీడు లైట్లు ఆపకుండా వెళ్ళిపోయాడు? కరెంటు బిల్ వస్తే గానీ తెలీదు. అయ్యో షాక్ కొట్టిందే. ఏమైందమ్మా? ఇంకా వీడు మార్చలేదా? అమ్మో ఎన్ని రోజులుగా చెప్తున్నాను. ఎందుకు అలా అరుస్తావు? తీసుకుని వస్తున్నాను కదా. మీరేమన్నా కొత్త వస్తువులు తెస్తున్నారా? వాడి పారేసిన పాత వస్తువులేగా. పెట్టెల నిండా వెండి బంగారం ఉంది, ఇస్తాను, తీసుకెళ్తావా? మోహన్ చూడు, ఏంటి లాగించావా? లాగించా. ఏందమ్మా ఇదే? రే ఈ పెట్టి ఇక్కడికెలా వచ్చిందిరా? చూస్తాను కదా, ఇవ్వమ్మా. అవును, ఈ పెట్టితో ఏం చేస్తారు? అల్లం నూరడానికి, గోడకి సీలలు కొట్టడానికి, చైర్ కి సపోర్ట్ ఇవ్వడానికి, ఆఖరికి దోవల్ని కూడా దీంతోనే చంపుతాం. ఇది మాత్రం ఇవ్వడం కుదరదు. దీనికి మా అబ్బాయికి ఒకటే వయసు. ఎంతకీ ఈ పెట్టిలో ఏముంది? ఎవరికి తెలుసు? ఎన్నో ఏళ్లుగా తెరవాలని చూశాను, తెరుచుకుంటే ఒట్టు. అసలు లోపల ఏముందో కూడా తెలీదు. ఇవ్వమ్మా, నేను తిరుగుతాను. అవును, ఇన్నేళ్లుగా మేవరం తెరవలేంది, నువ్వు తెరుస్తావు. ఎవరా ఇలా? అమ్మా అమ్మా, ఏంట్రా? అన్నిటిని పగలకొట్టడానికి వాడతామే ఆ పెట్టి. చూసావా, ఇప్పుడే దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికైనా దీని విలువ తెలిసిందా? మాటల్లో పెట్టి తన్నుకుపోవాలని చూస్తున్నాడు. ఇదేమన్నా అల్లాటప్ప పెట్టు అనుకున్నావా? ఇప్పుడు చూడు దీని పవరు. అన్నా ఇక్కడికి రావద్దని చెప్తే నువ్వు మాట వినవా? లేదన్నా, అమ్మే. మా నువ్వు నా మాట వినాలా? ఇంట్లో ఉన్న పాత్రలన్నీ ప్లాస్టిక్ గా మార్చేస్తున్నావు. పాతవి మారుస్తానని అన్ని మార్చేస్తున్నావు. ఆఖరికి నువ్వు మాత్రమే పాత వస్తువుగా మిగులుతావు. నీకు ప్లాస్టిక్ పగిలిస్తానంటాడు వీడు. మాతాజీ, రాన్ రాన్ నీ యాక్టివిటీస్ ఏం బాలేవు. రై దుబ్బేరా. రే చూయింగం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మద్దని ఎన్నిసార్లు చెప్పాను? చెప్పులు కతుక్కుంటుందిరా. నువ్వు బయలుదేరా. Get out. కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోయావేంటి? రా టిఫిన్ చేద్దాం. చేపల పులుసు అమ్మా, చాలా రోజులు అయిపోయింది. సరే సరే. రే సిగ్గే ఉండదా? సిగ్గు చూసుకుంటే బొచ్చ బొగ్గైపోద్ది. నా దగ్గర విగ్గు ఉండాలి కానీ సిగ్గు ఉండకూడదు. మా ఈ చైర్ కింద పెట్టే బాక్స్ ఏది? చంద్రన్ దగ్గర ఉంది చూడు. రేయ్ ఏంట్రా? బాక్స్ ఇవ్వరా. ఇదిగో ఎత్తుకో. నువ్వు ఇంకా పోలా? లేదన్నా, అమ్మ చేపల పులుసు పెడతానందుగా, అందుకే. అవునరా, మీకు రొయ్యల పులుసు, చేపల పులుసు చేసి పెట్టడానికి నేనున్నాను. నన్ను కూర్చోపెట్టి ఒక ముద్ద పెట్టడానికి ఒక్కరైనా ఉన్నారా? విన్నావా? విన్నాను. నీకు సేవలు చేయడం కోసమే నా మావ కూతుళ్ళు క్యూలో నించున్నారు. ఏ సార్, ఎంత అందమైన అమ్మాయికి మాటలు రావా? పాపం మూగదానిలా ఉంది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మూగదా? ఆ అమ్మాయి నోరు విప్పితే సునామీయే. ఆ అమ్మాయి ఆ పెద్ద ఆయన మనవరాలు. వైజాగ్ అగ్రికల్చర్ చదవడానికి వెళ్తోంది. వాళ్ళంతా మాట్లాడకుండా ఎందుకు సైకిల్ చేసుకుంటున్నారు? ఆ కుటుంబంలో ఒకరితో వీళ్ళు ఆవేశంగా మాట్లాడడం వల్ల తను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళంతా కారణమయ్యారు. ఆ రోజు శుక్రవారం అంట. దానికి ప్రాయశ్చిత్తంగా ఇక మీదట మాట్లాడబోయే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ ఇంట్లో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు. మౌనవ్రతం. ఏంట్రా ఇది? షాప్ ఓపెన్ చేసి పెట్టి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాదమ్మా, ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. కస్టమర్ వస్తే కటింగ్ వేస్తున్నా. ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తానని చెప్పి అరగంట అయింది. ఇంకో గంట సేపట్లో వచ్చేస్తారులే. షాప్ లో ఉన్న వస్తువులు ఎవరైనా కొట్టుకుపోని అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ స్విచ్ షాక్ కొడుతుంది, దాన్ని మార్చమని చెప్పి ఎన్ని రోజులు అయింది? నాకు షాక్ కొట్టి ఏదో ఒకటి అయితే తప్ప మీకు తెలీదురా. నాయర్ రండి. వాల్ క్లాక్ రెడీ అయిపోయింది. చంద్రని ఇమ్మని చెప్పాను కదా. వాల్ క్లాక్ ఇచ్చేశాడు, వైండింగ్ కి ఇవ్వడమే మర్చిపోయాడు. ఇక్కడే ఉండాలి. మనీ సారీ నాయర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. డబ్బులు చంద్రానికి ఇచ్చేశా. థ్యాంక్స్.
అదే కదా, ఒక వాచ్ మెకానిక్ కొట్లో ఇంకే ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఇంత బిల్డప్ ఇచ్చింది మనం ఈ వాచ్ కోసమా? పర్వాలేదే, కొత్తగానే ఉంది. ప్రాజెక్ట్ 24 24 గంటలు 24 hours డయల్. మణి ఆ, వచ్చావా? వచ్చేసారమ్మా. ఆ స్విచ్ షాక్ కొడుతోంది, మార్చమని చెప్పి ఎన్ని రోజులైంది? మార్పిస్తావా లేదా? షాక్ అది షాక్ కొట్టదమ్మా. సరే చూస్తానులే. మాతాజీ, ఆ బాక్స్ రేయ్ మణి, ఏంట్రా శబ్దం? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. రే మణి, రే ఆహా. ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? 5 నిమిషాలు వస్తానని చెప్పి ఎక్కడ చచ్చావురా? అమ్మ నాకు కోటికి ఇస్తుంది. అది మామూలులే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతనికి వాల్ క్లాక్ ఇచ్చేసా. ఆయనకి బైండింగ్ ఇవ్వడం మర్చిపోయి. అయితే మళ్ళీ వస్తాడుగా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని ఒక సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. 10%. అది ఇప్పుడు అవసరమా? దాని లెక్క 800. అన్నిటికి కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దానికి సర్వీస్ ఛార్జ్ 100 తీసుకున్నా. రేయ్, 100 రూపాయలు ఎక్కువ నీకు. రేయ్, అమ్మతో చెప్తా. చెప్తా పో. రేయ్. రేయ్ మణి, ఏంట్రా శబ్దం? ఏమైంది? రేయ్, నేను గొంతు తీసుకుని అరుస్తున్నాను, వినపడిందా లేదా? ఏంట్రా శబ్దం? ఏం లేదమ్మా. నేను చెప్పడానికి ఇంత సేపా? అది మామూలులే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతని వాల్ క్లాక్ ఇచ్చేసా, దానికి 250. రేయ్, ఇంకో మ్యాటర్, ఇక్కడ దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని ఒక సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. దాని లెక్క 800. అన్నిటికి కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దాని సర్వీస్ ఛార్జ్ 100. వస్తా. దిక్క చూడుకో, పచ్చుడు.
మాతాజీ ఏమీ లేదు మాతాజీ. రే మణి, రేయ్! ఏం రా, ఎక్కడికి వెళ్ళావ్? 5 నిమిషాలు ఉంటాను చెప్పి ఎక్కడ తెచ్చావురా? అమ్మ నాకు కోటికి ఇస్తుంది. అది మా మూసుకోరా. టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడా? వాచ్ ఇచ్చావా? అవును మావా, 150 ఇచ్చుంటాడే. అవును మావా, క్యాష్ 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 పెట్టరా అక్కడ. టీ కొట్టు నాయర్ వచ్చాడా? అవును మావా, వాల్ క్లాక్ ఇచ్చావా? అవును మావా, బయటికి ఇవ్వలేదు కదా. అవును మావా, 250 ఇచ్చుంటాడే. అవును మావా. అది కూడా పెట్టు. ఆ షో కేసు దరిద్ర పుట్టు పచ్చ కలర్ లేడీస్ వచ్చి ఉండేది కదా. అవును మావా, సూపర్ ఫిగర్ వచ్చిందా? అవును మావా, పళ్ళికి ఇచ్చిందా? 10% డిస్కౌంట్ ఇచ్చావా? నీ ఎవ్వరు నా వాచ్ 800 కమ్ముతావరా? అవును మావా. ఆ 800 కూడా తీసుకెళ్ళి ఈ సీన్ చేసిన కృషి అంటూ నా నుంచి 100 రూపాయలు దొబ్బాలని చూస్తున్నాను. అవును మావా. మాట్లాడాలి. రేయ్, ఎలా చెప్పావు మావా? పోరా పోయి పని చూసుకోపో. జస్ట్ గెట్ అవుట్ అయితే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో, జారి పడతావు చూసుకో. సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. వెనకాల చూస్తూ ముందు చూడలేదు. అయ్యో, ఈ వాన ఒకటి. గోడలు పడిపోయేలా ఉతికారేసిన బట్టలన్నీ తడిసిపోయి ఉంటాయి. ఏ రోజు వాన పడాలో ఆ రోజు పడదు. ఏ రోజు అయితే వదలకుండా ఆ రోజు పడి చంపుతుంది. నా కష్టం అంతా వృధా అయింది. సార్ సార్ సార్, మీ వాచ్ లో టైం టైం ఎంత? 10:30. అవును, 5 గంటలకే షార్ప్ గా వచ్చాయి. 5 గంటలకే. ఏంది షర్ట్ మీద చల్తా, పొల మీద చల్కా. మణి, రేయ్ మణి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానురా. కామాక్షి కూతురు సుధన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈలోగా కొట్టు తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. సరే, అర్థమైందా? గొడుగు తీసుకెళ్ళు. ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతోంది. వానలా పడుతుందిరా. వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగా తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళు. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకల్లో ఎంత కెటాస్ట్రఫీ అపాస్ట్రఫీ విత్ బెడ్ కాఫీ అట్రాసిటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. 10 నెలలు మోసి కన్నా కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? తీసుకెళ్ళు. షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఆ, ఆ. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. సరే సరే.